నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పేరుకే అద్దాల మేడ. లోపలికెళ్లి చూస్తే అడుగడుగునా కూడా సమస్యలు తాండవిస్తున్నాయి. కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన పెద్ద ఆసుపత్రిలో డాక్టర్లు ఉంటే ల్యాబులు పనిచేయవు, ల్యాబులు పనిచేస్తే డాక్టర్లు ఉండరన్న చందంగా మారింది. దీంతో సరైన వైద్యం అందక రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. గత సంవత్సరం నుండి పర్మనెంట్ సూపరింటెండెంట్ లేకపోవడంతో ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్తో మమా అనిపిస్తున్నారు. సమస్యల వలయంలో చిక్కుకున్న నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. రాష్ట్రాలు మారిన ప్రభుత్వాలు మారిన నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి పరిస్థితి మాత్రం ఎక్కడేసిన గొంగళ ఎక్కడే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏడు అంతస్తుల అద్దాల మేడను కూడా ఆసుపత్రిగా నిర్మించారు. అయితే ఇప్పటి నుంచి ఇటు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటికీ కూడా కోట్లు పెట్టి ఆసుపత్రి నిర్మించారు. కానీ ఇక్కడ మాత్రం వసతులు కనీసం వసతులు కూడా లేని పరిస్థితి ఉంది. దీంతో కూడా ప్రజలు ఇటు ఉన్నటువంటి పేషెంట్లు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతూ అనేక డాక్టర్లు కూడా లేకపోవడం, అలాగే సరైన సూపరింటెండెంట్ కూడా లేకపోవడం, ఇన్ఛార్జి పాలన కొనసాగుతున్న పరిస్థితి మాత్రం ఉంది. అయితే దీనిపై మాత్రం మాట్లాడడానికి ఇటు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులను మీరు అడిగి తెలుసుకుని చెప్పండి. ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కోట్లు పెట్టి ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించారు, కానీ ఇక్కడ వసతులు కూడా లేని పరిస్థితి. ఎలా చూస్తున్నారు సార్? నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ అద్దాల మేడతోటి తలతల్లాడుతున్నప్పటికీ దీంట్లో వైద్యం కోసం వచ్చేటువంటి రోగులకు మాత్రం సరైనటువంటి సౌకర్యాలని అందించలేనటువంటి పరిస్థితి దాపురించింది. ప్రధానంగా సరిపడా వైద్యులు లేకపోవటం, అట్లాగే సరిపడా సిబ్బంది లేకపోవటంతో ఈరోజు వైద్యం అందలేని పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఈరోజు అక్కడ ఉన్నటువంటి పరిసరాలు తీవ్రమైనటువంటి అపరిశుభ్రతతోటి రోగులతో వచ్చినటువంటి సహాయకులు కూడా రోగాల పాలయ్యేటువంటి పరిస్థితి నిజామాబాద్ జిల్లా కేంద్ర హాస్పిటల్లో ఉన్నది. ప్రధానంగా ఈరోజు బాత్రూమ్లు కంపు కొడతా ఉన్నాయి, పైపులు లీకేజ్ అయ్యి మొత్తం పాకురు బట్టి ఈరోజు అట్లాగే క్రిమికీటకాలు పెరిగి ఈరోజు రోగులు మరింత రోగాల పాలయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. అదేవిధంగా సంవత్సరాల తరబడి ఈరోజు గుండె వైద్య నిపుణులు లేకపోవడంతో పాటు ల్యాబ్ని ఇంతవరకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ల్యాబ్ ఏర్పాటు చేసినప్పటికీ దానికి టెక్నీషియన్ లేడనే పేరుతోటి ఈరోజు దాన్ని ఉపయోగించుకునేటువంటి పరిస్థితి లేదు. అట్లాగే ఉన్నతాధికారులు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా నూతనంగా వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకొని ప్రభుత్వ హాస్పిటల్లో మౌలిక సదుపాయాలని పెంచడం కోసం సకాలంలో వైద్యం పేదలకు అందించేటట్టు చర్యలు చేపట్టాలని కోరుతా ఉన్నాం. మీరు చెప్పడం ముఖ్యంగా ఇటు కేదల ల్యాబ్ కూడా ఇంతవరకు కూడా ఓపెన్ చేయని పరిస్థితి. అలాగే ఇటు మనిషికి ముఖ్యమైనది గుండె సంబంధించిన వ్యాధులు లేరు, టెర్మలిస్టులు లేని పరిస్థితి. డాక్టర్లు కూడా ఎలా చూస్తున్నారు దీన్ని? అయితే ముఖ్యంగా ఈరోజు ఏదైనా మన ఆరోగ్య సమస్యతో ఈరోజు హాస్పిటల్కి వెళ్తే అక్కడ ప్రైవేట్ హాస్పిటల్ వేసే బిల్లుతోటి ఈరోజు చాలామంది గుండె అమ్మ అనే రకంగా కొడుతున్న పరిస్థితి ఉంది. దాంతో ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో, ఇంత పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్లో కార్డియాలజీకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ కానీ డాక్టర్ని కానీ కేటాయించకపోవడం వల్ల పేద మధ్యతరగతి ప్రజలు ఈరోజు ప్రైవేట్ ఆసుపత్రులలో గుండె సంబంధించినటువంటి వ్యాధులకు సంబంధించి ట్రీట్మెంట్ తీసుకోలేక ఈరోజు ప్రాణాలని కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవే కాక అనేక సమస్యల గురించి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో మనకు కనబడతా ఉన్నాయి. రెగ్యులర్ ఏదైతే సూపరింటెండెంట్ లేకపోవడం వల్ల ఈరోజు డాక్టర్స్ ఈరోజు మన ఆర్థోపెడిక్ సంబంధించి కానీ ఇతర సంబంధించి కానీ ఈరోజు 11 గంటలకే తాళాలు వేసి ఈరోజు నిర్మానుష్యంగా మారుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. G4లో ఉన్నటువంటి ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా MBBS చదువుతున్నటువంటి విద్యార్థులే ఉన్నట్టున్నారు. వాళ్లకు ఎలాంటి అవగాహన లేకపోవడం వల్ల కూడా రోగులకు సంబంధించి ఎవరైనా వచ్చి అడిగితే మాకు తెలియదని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. సూపరింటెండెంట్ సరైన సూపరింటెండెంట్ లేదు, దాంతో ఆయనకు కూడా ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ఉన్న పరిస్థితి. దాంతోపాటు పోయిన కలెక్టర్ కూడా 2,76,00,000 కూడా కేటాయించారు. ఇంతవరకు కూడా ఎక్కడ అభివృద్ధి కాని పరిస్థితి. ఎలా చూస్తున్నారు? గతంలో ఉన్నటువంటి కలెక్టరు ముందుకొచ్చి 2,76,00,000 నిధులు కేటాయించినటువంటి పరిస్థితి మనందరూ తెలుసు. కానీ ఇక్కడ కాంట్రాక్టర్లకు గత తెలంగాణ ప్రభుత్వంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. ఏదైతే కాంట్రాక్ట్ ఇస్తారో పలానా అమౌంట్లో ఈ ఏర్పాట్లు చేయాలా, ఈ పనులు చేసి పెట్టాలని, ఆ నిధులు సరిపోవు. కాబట్టి ఆ కాంట్రాక్టర్ కూడా ఈ 2,76,00,000 మరి సరిపోవు అనుకున్నాడో తెలియదు. లేదా ఒకవేళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పనులు చేసిన తర్వాత ఆ నిధులు విడుదల కాకపోతే నేనెక్కడ రోడ్డు మీద పడాల్సి వస్తుందో అని చెప్పేసి ఆ కాంట్రాక్టర్ ముందుకు రావట్లేదేమో అని చెప్పేసి మనం భావించాలి. సుదర్శన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ హాస్పిటల్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఆయన సారథ్యంలో. ఇప్పుడు మళ్ళీ చాలా కాలం తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆయన మళ్ళీ విన్ అయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి సుదర్శన్ రెడ్డి గారు ప్రజల తరపున మేము అందరం కోరుతా ఉన్నాం, మీరు
నిర్మించినటువంటి ఈ హాస్పిటల్ మీ నాయకత్వంలో మళ్ళీ ఇప్పుడు మీ సారథ్యంలో మళ్ళీ పునర్నిర్మాణం జరగాలని, అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాం. కాబట్టి తక్షణమే మీరు పర్మనెంట్ సూపరింటెండెంట్ని కేటాయిస్తే తప్ప ఇక్కడ మార్పు రాదనేది, ప్రజల జీవితంలో గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఒక నమ్మకం కలగదనేది మేము తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఇమీడియట్లీ చర్యలు చేపట్టాలి. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు హయాంలోనే ఇక్కడ హాస్పిటల్ నిర్మించారు. అయితే ఇప్పుడు కూడా అతను దృష్టి పెట్టి కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి దీన్ని మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నాడు చెప్తున్న పరిస్థితి మొత్తం ఉందని చెప్పొచ్చు. కెమెరామెన్ శ్రీధర్తో నవీన్, రాజ్ న్యూస్, నిజామాబాద్.